తనని చూడటానికి పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన తన తండ్రికి ఒక పెద్ద మాల్లో సినిమా చూపించాలనుకున్నాడు కొడుకు. ఆ తండ్రి ఒక రైతు, పేరు పకీరప్ప. మాల్ పేరు జీటీ వరల్డ్ మాల్, బెంగళూరులో ఉంది. కానీ మాల్లోకి వచ్చిన వెంటనే ఆ రైతు యొక్క వేషధారణని చూసి అక్కడ మాల్లోని వాళ్ళు లోపలికి ఆయన ఎంటర్ చేయడానికి అనుమతించలేదు. కొడుకు ఎంత చెబుతున్నా వినిపించుకోలేదు. ఆఖరికి మేనేజర్ వచ్చినా కూడా ఆయన కూడా రైతుని లోపలికి పంపించడానికి అనుమతించలేదు. తన తండ్రిని ఇంతగా అవమానించినందుకు కొడుకు చాలా బాధపడ్డాడు. ఆ మేనేజర్ మాట్లాడిన మాటలన్నింటినీ వీడియో రూపంలో రికార్డ్ చేశాడు. ఆ వీడియోని బయట ఉన్న కొంతమందికి చూపించాడు. అది చూసిన వాళ్ళు చాలా కోపంతో, పద బ్రదర్, నాన్నకు జరిగిన అవమానాన్ని మనం ఊరికే వదిలేయకూడదు, గట్టిగా నిలదీసి అడుగుదాం పద బ్రదర్ అని లోపలికి తీసుకెళ్లారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది పోగయ్యారు. మేనేజర్ మీద గొడవకి దిగారు. దేశానికి తిండి పెట్టే రైతు అంటే మీకు అంత చులకనగా కనిపిస్తున్నాడా? వేషధారణను బట్టి మీరు మనుషుల్ని అవమానిస్తారా అంటూ గట్టిగా నిలదీశారు. చినిగిపోయిన బట్టలు వేసుకుంటే ఫ్యాషన్ అంటారు, ఒళ్ళు కనిపించేలా బట్టలు వేసుకొని తిరిగితే ట్రెండ్ అంటారు. కానీ నిండుగా ధోవతిలో వచ్చిన రైతుని ఈ విధంగా అవమానించారు అని కోపంతో ఊగిపోయారు. దాంతో ఆ మాల్ మేనేజర్ వాళ్ళకి క్షమాపణ చెప్పి రైతుని తీసుకెళ్లి హాల్లో మొదటి సీట్లో కూర్చోబెట్టి సినిమా చూపించాడు. కానీ గొడవ అంతటితో ఆగిపోలేదు. మాల్లో కొడుకు తీసిన వీడియో వైరల్ అవ్వడంతో కొంతమంది రైతు నాయకులు వచ్చి ధర్నాకు దిగారు. దాంతో ఈ విషయం అసెంబ్లీ దాకా పాకింది. అసెంబ్లీలో ఒక సభ్యుడి విషయం గురించి లేవనెత్తారు. దాంతో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ సురేష్ గారు దీనికి స్పందించి మాల్ మీద క్విక్ యాక్షన్ తీసుకున్నారు. మాల్ని 7 days క్లోజ్ చేయించారు. రైతుకి బహిరంగంగా క్షమాపణ చెప్పించారు. సామాన్యుడికి న్యాయం చేయడానికే కదా ప్రభుత్వాలు ఉన్నది. సో ఇక్కడ ఒక రైతుకి జరిగిన అన్యాయానికి మనకెందుకులే అనుకోకుండా వెంటనే స్పందించిన జనాలకి అండ్ వెంటనే దాని మీద క్విక్ యాక్షన్ తీసుకున్న కర్ణాటక ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్.